గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి బైక్ ర్యాలీ ఏంటి? బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు దీపక్ రెడ్డి గారికి మద్దతుగా ఈ రోజు మేము బీజేవైఎం అందరం కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీపక్ రెడ్డి గారి మద్దతుగా జనాలందరూ కూడా ఈ రోజు జూబ్లీ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాల్సింది వాళ్ళ మద్దతుగా మేము బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అధికార పార్టీ వీళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళు బీజేపీ ఉందని కూడా మాకు తెలియదు, పోటీ చేస్తున్నా అని కూడా అడుగుతున్నారు. దాని వల్లనే ఇట్లా చేసి మేము కూడా ఉన్నాం నిరూపించుకోవడానికి అంటారా, లేకపోతే దేనికోసం? అన్నా బీజేపీ అనేది లేదు ఉన్నదని దేశం మొత్తం తెలుసు. ఇవాళ ఏదో ఒక 2 రాష్ట్రాలను పరిపాలించే కాంగ్రెస్ పార్టీకి ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏదో కన్నుపోయి లొట్టపోయినట్టు ఇక్కడ వాళ్ళ అధికారంలోకి వచ్చారు తప్ప ఈ రోజు బీజేపీ పార్టీ ఏడుందో ప్రజలలో తెలుసు. రానున్న రోజుల్లో జూబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్నాక అప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. దానికి ఏమంటారు మరి? ఇప్పుడు నవీన్ యాదవ్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 పథకాలన్నీ కూడా జూటకూర అని చెప్పి ఇక్కడ ఉన్న జూబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైపోయింది. 2500 పెన్షన్ ఇస్తున్నాడు మహిళలకు, అది రాలేదు. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తున్నాడు, అది రాలేదు. మా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాం, అది రాలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన 6 మాటలు జూటా మాటలు అని తెలిసి ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ తప్పిదాలు కప్పిపుచ్చుకోనికనే ప్రతిపక్షాల మీద బీజేపీ మీద ఆయన విమర్శలు చేస్తున్నారు. మాగంటి సునీత గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఏమంటున్నా, మేము సునీత గారు మహిళ ఈ 3 సార్లు అలా మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఏ పార్టీ డెవలప్మెంట్ చేసినా నేను కృష్ణానగర్ లో వర్షం వస్తే నీళ్లు వస్తున్నాయి కాబట్టి మేము పార్టీ పరంగా మాట్లాడుతున్నాం. మా దీపక్ రెడ్డి గారు నిరంతరం ప్రజలలో ఉంటాడు కాబట్టి బీజేపీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎలా ఉంది బీజేపీ పరిస్థితి? ఇప్పుడు ఏ పార్టీకి లేని విధంగా చాప కింద నీరులాగా బీజేపీ ఈ రోజు జూబ్లీ నియోజకవర్గంలో దూసుకెళ్తుంది. అది మీరు అంటున్నారు, బయటేమో వాళ్ళు మా కాంపిటీషనే కాదు వాళ్ళు బీజేపీ అని అంటున్నారు. మాటలు మస్తు మంది చెప్తారు, చాతలలో మెల్లగా చాప కింద నీరులాగా బీజేపీ ఈ రోజు చాలా దూసుకొని వెళ్తుంది అనమాట ఈ నియోజకవర్గంలో. దీపక్ రెడ్డి గారిని నామినేషన్ వాపస్ తీసుకోండి, అట్లీస్ట్ మీకు ఆ పరువు అన్న మిగులుతుంది అని చెప్పేసి కామెంట్లు కూడా వచ్చినాయి చాలా వాటి. ఓట్లు వేసిన తర్వాత 14వ తారీఖు రోజు ఎవరి డిపాజిట్లు గల్లంత అవుతాయో ఏ పార్టీ వెనకాల తీసుకోవాలో అర్థమవుతుంది. ప్రజలు చాలా గట్టిగా స్పందన ఇస్తారు ఆ రోజు. ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఈ 2 ఏళ్లలో? వరస్ట్ అంటే వరస్ట్. ప్రతి ఒక్క సామాన్యుడు ఎవరైనా తిట్టుకున్న గవర్నమెంట్ ఈ చరిత్రలో ఉందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళు చేపట్టిన ప్రతి ఒక్క పథకం వల్ల ప్రతి ఒక్క దగ్గర ప్రజలు నష్టపోవడమే జరిగింది, కానీ ఏమైనా బెనిఫిట్ పొందింది అసలుగా లేదు. అందువల్ల ఈరోజు ఎంతో వ్యతిరేకత మన కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఈ సమాజంలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరి ముగ్గురులో అయితే వివత్సమైన పోటీ అయితే నడుస్తుంది. కానీ మీరేమనుకుంటున్నారు, ఇది నిజంగానే ఇలా ఉందంటున్నారా, లేదంటే మీరు బైక్ ర్యాలీలు ఇవన్నీ చేసుకుంటూ బీజేపీ ఉంది అని నిరూపించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు రేపు దీన్ని కూడా చెప్పొచ్చు కదా? గత ఎలక్షన్ లో బీజేపీకి 26,000 24,000 సంథింగ్ ఓట్లు వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎంతో వ్యతిరేకత ఏర్పడడం వల్ల బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలన మొత్తం ఫస్ట్ చూసి కాంగ్రెస్ కి అధికారం ఇస్తే కాంగ్రెస్ కూడా అంతకి డబల్ ఈ సమాజంలో వ్యతిరేకత వచ్చిందనమాట. ఈ 14వ తారీఖున వచ్చే రిజల్ట్స్ లో బీజేపీ ప్రభంజనం ఏందో జూబ్లీస్ సందర్భంగా మొత్తం తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. ఫస్ట్ ఎంతమంది ర్యాలీకి వచ్చినారు బైక్ ర్యాలీకి? యాక్చువల్ గా మేము ఒక్కొక్క డివిజన్ నుంచి 500 బైక్స్ అనుకున్నాము. యాక్చువల్ 2 డివిజన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, యూసఫ్గూడ డివిజన్, శ్రీనగర్ కాలనీ డివిజన్. సో శ్రీనగర్ కాలనీ డివిజన్ నుంచి 500 వెహికల్స్ అండ్ యూసఫ్గూడ డివిజన్ నుంచి 500 వెహికల్స్, ఓవరాల్ 1000 వెహికల్స్. ఏంటి, ఎందుకు మేము ఉన్నాము పోటీలో మేము కూడా ఉన్నాము నిరూపించుకోవడానికా, లేకపోతే మీ బలాన్ని చూపించుకోవడానికి అనుకుంటున్నారా? ఎందుకంటే బయట వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది, బీజేపీ అసలు లేనే లేదు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా మేము కాంపిటీషన్ లో ఉన్నాము. ఎందుకు అంటే యువత అనేది ఏ ఎలక్షన్ కైనా ఇంపార్టెంట్. సో మా దగ్గర ఇంత యువత ఉంది,
ఏంటంటే బీజేపీ సైలెంట్ అని అనుకుంటున్నారు అన్నది. ఇప్పుడు మేము బీజేపీ అందరం బయటికి వచ్చాం. సో అదే విధంగా మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటి అంటే యువత అనేది బీజేపీలో ఎక్కువ సంఖ్యలో ఉంది అని చెప్పదలుచుకొని ఈ ర్యాలీ అనేది మేము నిర్వహిస్తున్నాము. కామెంట్స్ ఎలా ఉన్నాయి? బీజేపీ మాకు పోటీగా బీజేపీ ఉందా, వాపస్ తీసుకోండి, నామినేషన్ మంచిగా బతికిపోతారు అని చెప్పేసి, పరువు మిగిలిద్ది అని అంటున్నారు. కామెంట్స్ అనేవి చూడండి, బీఆర్ఎస్ కమెంట్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ కూడా కమెంట్ చేస్తుంది. బీజేపీ ఒక్కటే ఎవరి వ్యక్తిగతంగా వెళ్లకుండా ఏదైతే గడిచిన మూడేళ్ళు ఉందో ఆ పాలన చూసాం మనం, ఎలా ఉంది వాళ్ళ విధానం ఏంటి అనేది. బీఆర్ఎస్ లాస్ట్ 10 years గా మనం చూస్తున్నాం, ఎటువంటి అభివృద్ధి లేదు. సో ఈసారి ప్రజలందరూ చెప్పదలుచుకుంది ఒకటే, లంకల దీపక్ రెడ్డి గారికి మీరు ఓటు వేస్తే మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యుల లాగా ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి ఈ విధంగా చెప్తున్నాను నేను. సో ఏంటి బైక్ ర్యాలీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఎందుకు ఇదంతా ఆర్భాటం చేస్తున్నారు? బైక్ ర్యాలీ అనేది పార్టీ నిర్ణయించింది ఫస్ట్. సో 2 డివిజన్లతో సహా మేము తీసాం, సీనియర్ కాలనీ డివిజన్ మరియు యూసుఫ్ కూడా. అది అయితే అంటే ప్రచారం ఎలా నడుస్తుంది? ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ప్రజలు వాళ్ళంతట వాళ్ళే మా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు వాళ్ళంతట వాళ్ళే వచ్చి చెప్తున్నారు మా అభివృద్ధులు, మా మోడీ గారు చేసినటువంటి మంచి మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెబుతున్నారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ గానీ, ఇప్పుడు జూబ్లీస్ లో గెలిచే ఎలక్షన్ గానీ ఆల్రెడీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో ఇక్కడ బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటారు. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ విజయవంతంగా గెలుస్తుంది. నమస్కారం సార్, నా పేరు ఎం కుమార్. నేను చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను ఇక్కడ రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నగర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నాము. ఈరోజు జూబ్లీ హిల్స్ యొక్క ఉప ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క ర్యాలీ, స్కూటర్ ర్యాలీ ఏదైతే జరిగిందో అదే కాకుండా జూబ్లీ హిల్స్ ఏదైతే డెవలప్మెంట్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అకాల మరణం ఇచ్చినటువంటి మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ సతీమణి ఏదైతే పోటీ చేస్తున్నారో వారికి వ్యతిరేకంగా ఈరోజు ఎవరెవరు పోటీ చేస్తున్నారు అనేది మీకు అందరికీ కూడా బాగా గుర్తు. ఒక రౌడీలు, గుండాలు, భూ కబ్జాదారులు కాకుండా ఈ ఒక సామ్యుడు, ఒక ధర్మం గురించి, ఒక హిందుత్వం గురించి పోరాడే వ్యక్తి దీపక్ రెడ్డి గారు ఏదైతే 11వ తారీఖు ఎలక్షన్ ఏదైతే ఉన్నదో దాంట్లో బ్రహ్మాండమైన ఓటింగ్ చేసేసి అందరు కలిసికట్టుగా ఉన్నది ఏకతాటిపై నిలబడి ఓటింగ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ 3 టర్మ్లు కూడా ఏదైతే అభివృద్ధి అని చెప్పి బంగారు తెలంగాణ అని చెప్పేసి ఏదైతే కేసీఆర్ చెప్పిండో, బంగారు తెలంగాణ కాదు, తెలంగాణ బంగారు కాలేదు కానీ వాళ్ళ ఇల్లు బంగారం అయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ ప్రజలందరూ కూడా మనకు ఏదైతే జూబ్లీ హిల్స్ ఎక్కడ డెవలప్మెంట్ ఉండాలో అది చూసి, డెవలప్మెంట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు దేశం మొత్తంలో ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో అది చూసి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు బీజేపీకి అసలు డిపాజిట్లు కూడా రావు, మేమే గెలుస్తాము, మాకు 50,000 మెజారిటీ వస్తుంది అని చెప్పేసి 2 పార్టీలు చెప్తారు. మేకపోతు గాంభీర్యం అంటాం. అది మేకపోతు గాంభీర్యం అంటే అది పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు ఒకళ్ళ మీద వాళ్ళు ఒకడు అంటాడు బీజేపీ ఏం లేదు, డిపాజిట్ రాలేదు అని అంటారు. చూస్తాం కదా 11వ తారీఖు ప్రజలు ఎవరి వైపు ఉన్నారో, ధర్మం వైపు ఉన్నారో, న్యాయం వైపు ఉన్నారో, ఎవరు ఎక్కడ ఓటు వేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయిస్తారు. రోజులో కూర్చొని పెత్తనం చేయడం కాదు, బోడో బండకు వచ్చి అడుగు, రేమత్ నగర్కి వచ్చి అడుగు, యూసుఫ్ గూడకు వచ్చి అడుగు, శ్రీనగర్కి వచ్చి అడుగు. నీవు 10 సంవత్సరాలుగా కూతవేట దూరంలో ముఖ్యమంత్రిగా ఆఫీసులో కూర్చున్నావు కదా, మరి ఎందుకు మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు? ఎందుకు పెన్షన్లు 4,000 చేయలేదు? ఎందుకు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు? ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? కేసీఆర్ ను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా కూడా మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు. మీరు బీఆర్ఎస్ పార్టీ కోటేశారు, కాంగ్రెస్ పార్టీ కోటేశారు, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు, వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారి ఈ జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఈ వెలగనటువంటి వీధి లైట్లు, ఈ డ్రైనేజ్ సమస్య, ఈ రోడ్ల సమస్య, ఈ పెన్షన్ల సమస్య, ఈ రేషన్ కార్డుల సమస్య ఎట్లా పరిష్కారం కాదో నేను చూస్తా. రేవంత్ రెడ్డిని కానీ దబాయించి ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం దీపక్ గారి నేతృత్వంలో కష్టపడి మేము పనిచేస్తాము. అందుకే మీకు అడుగుతా ఉన్నాను,
ఈ యొక్క 11వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో అనేక రకాలుగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా డబ్బులు పంచాలని చూస్తున్నారు. ఎవరైనా డబ్బులు పంచాలని వస్తే తిప్పి కొట్టండి. ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమస్య. వాళ్ళు ఇచ్చేటువంటి 2-3 వేలకు ఓటు అమ్ముకోవద్దు మనము. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.